బీహార్లో ఎన్డీఏ ఎగ్జిట్ పోల్స్ ను సైతం మించిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫేవర్ గా వచ్చినా అవునా నిజమా అన్నట్లు చూశారు. కాస్త అనుమానంగానే ఉన్నారు. ఏమో తేజస్వికి క్రేజ్ బాగా కనపడుతుంది కదా, వచ్చేస్తాడేమో అన్నారు. కానీ అవన్నీ భ్రమలే అని తేలిపోయింది. ఎన్డీఏ వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ల ముందు ఎవరి బెలం కూడా సరిపోలేదు. మహాగఠబంధన్ అంటూ అందరూ కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా పనవలేదు. పైగా నితీష్ కుమార్ పై వ్యతిరేకత ఉందన్నారు. అందుకే బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరనేది చెప్పలేదన్నారు. కానీ ఆశ్చర్యంగా నితీష్ పార్టీ జేడీయూ కూడా ఘన విజయం సాధించింది. ఏంటిది, ఏం జరిగింది అనే చర్చ మొదలైంది. అయితే అన్నిటికీ కారణాలు రెండే. ఒకటి ఎస్ఐఆర్ పేరుతో జరిగిన ఓటర్ల జాబితా మార్పులు, రెండోది రాహుల్ గాంధీ అన్ని విషయాలు వదిలేసి ఓట్ చోరీ అంటూ ఈసీపై యుద్ధం చేయటం. అవును, తరతరాలుగా ఓటర్ల జాబితాలో ఉన్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలు చనిపోయిన వారి పేర్లు అన్నీ తొలగించబడ్డాయి. అవన్నీ కూడా మహాగఠబంధన్కు పడాల్సినవే. అన్ని లక్షల ఓట్లు పోవటంతో అది ఖచ్చితంగా గెలుపోటములపై ప్రభావం చూపించకుండా ఉండదు. అదే జరిగింది. ఇక రాహుల్ సైతం ఎంతసేపు ఈసీ మీద గొడవ తప్పితే నితీష్ ఫెయిల్యూర్స్ ఏంటి, లోకల్ సమస్యలేంటి ఇవేమీ పట్టించుకోకుండా ప్రచారం నిర్వహించారు. తమ ఓటమికి కూడా అదే దారిలో నడిపించారు. ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. నరేంద్ర మోదీ ఇమేజ్, బీజేపీ బలం ఏమీ తగ్గలేదని బీహార్ ఫలితాలతో అర్థమవుతుంది.